అండి. మీరెంత ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. నవరాత్రులు అయితే స్టార్ట్ అయిపోయాయి కదా! ఇంట్లో అలా పూజలు చేసుకుంటూ ఉంటే ఎంత హ్యాపీ అనిపిస్తుందో, అంటే నిండుగా అనిపిస్తది. ఏదో తెలియని ఆనందం ఉంటదనమాట. అమ్మవారి పీఠం పెట్టుకుంటాం కదా! చాలా హ్యాపీగా అనిపిస్తది. అన్నపూర్ణదేవి కాబట్టి అభిషేకాలు అవన్నీ చేసుకున్నాము. ముందు రోజు గాయత్రీదేవికి కూడా అభిషేకం అనేది చేశాను. ప్రతిదీ వీడియో తీయడానికి నాకు కుదరక నేను తీయట్లేదు. కొన్ని వరకే తీస్తున్నాననమాట. అన్నీ అయితే పర్టికులర్‌గా తీయట్లేదండి. చాలా చాలా హ్యాపీ అనిపించింది. చూస్తూ ఉంటే ఎంత మనసు ప్రశాంత ఇలా పూజ అయిపోయాక బాబుకైతే టిఫిన్ అయితే ఇచ్చేస్తానమాట. మా పాప కూడా నాతో కలిసి పూజ చేస్తదండి ప్రతి సంవత్సరంను. అంటే నవరాత్రులైనా సరే, వెంకటేశ్వర స్వామి పూజ అయినా ఏదైనా సరే కలిసి పూజ చేస్తది. అది ఉపవాసాలనీను. పాపం ఉదయం నుంచి ఏం తిందనమాట. మధ్యాహ్నం ఫ్రూట్స్ ఒకటే తింటుంది. అది ఫ్రూట్ ఏదైనా కట్టేసి ఇస్తే తింటుందనమాట. లేకపోతే లేదు. ఇక్కడ ఏంటంటే పూజ అన్నీ అయిపోయాయి కదా! మా వారితో డ్యూటీలో ఉన్నారు కదా! కాళ్ళకి దండం పెట్టుకున్నాను అనమాట వీడియో కాల్ చేసి మరీను. ఇలా అయితే రెడీ అయ్యి చక్కగా పూజ అయితే చేసుకున్నానండి. ఈ పూజలో మాత్రం నిత్యం చీరలోనే ఉంటానన్నమాట. మామూలు టైంలో అయితే ఉండం, కానీ ఇప్పుడు మాత్రం హ్యాపీగా ఇప్పుడు కొబ్బరన్నం పెట్టానన్నమాట దేవుడికి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.